బాబుకి జగన్కి తేడా ఏంటంటే బాబు ఇంత చేస్తే ఇంత చెప్తారు, జగన్ ఎంత చేసినా ఇంతే చెప్పుకుంటాడు. అది తన ప్రచార లోపమో లేకపోతే లైట్ తీసుకోవడమో. కానీ అక్కడే ఇప్పుడు చంద్రబాబు అడ్వాంటేజ్ తీసుకున్నారు. చంద్రబాబుని ఎప్పటికడిగినా కియా నేను తెచ్చానంటారు, అంత మించి ఇంకోటి ఏమి ఉండదు. అదే సందర్భంలో ఇప్పుడు ఫిషింగ్ హార్బర్లు వస్తున్నా లేకపోతే పోర్టులే వస్తున్నా ఇవన్నిటి లైట్ చేసి చూపెట్టడంలో వాళ్ళ అనుకూల మీడియా ప్రాక్టికల్గా ఉంటుంది. ఉద్యోగాల పరంగా చంద్రబాబు నాయుడు మొత్తం 5 ఏళ్లలో కలిపి 35,000 దాకా ఇస్తే జగన్ 2 లక్షల దాకా ఇచ్చారు. కానీ జగన్ ఏ ఉద్యోగాలు ఇవ్వలేదని జనాన్ని నమ్మించడంలో వాళ్ళ అనుకూల మీడియా వాళ్ళ ప్రకటనల ద్వారా కథ నడుస్తూనే ఉంటుంది. సరే, ముళ్ళు కర్రతో పొడిస్తే కానీ నొప్పి తెలియదని ఇప్పటికీ ఆ రామోజీరావు గారు రోజు కథలు రాస్తూ, రాధాకృష్ణ గారు కథలు రాస్తుంటే ఖండనల రూపంలోనన్నా లెక్కలు బయట పెడుతోంది ప్రభుత్వం. ఇందులో కీలకమైనటువంటి కేంద్రం విడుదల చేసిన ఇండియా 2023 స్కిల్ రిపోర్ట్ అత్యధిక ఉద్యోగావకాశాల కల్పనలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉందని స్పష్టం చేసింది. సామాజిక, పారిశ్రామిక, సాంకేతిక మౌలిక సదుపాయాల కల్పన బేషాన్ని నివేదిక ప్రశంసించింది. ప్లేస్మెంట్లో 2.6 లక్షలు అంతకంటే ఎక్కువ వేతనాలు అందే రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని స్కిల్ రిపోర్ట్ పేర్కొంది. యువతకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు నైపుణ్య శిక్షణ ఇప్పించి పెద్ద పెద్ద ఉద్యోగాలు పొందేలా ప్రోత్సహిస్తున్నదంటూ ఇప్పుడు రాసుకొచ్చారు వీళ్ళు. మెయిన్ వచ్చేటప్పటికి ప్లేస్మెంట్లో 2.6 లక్షలు అంతకంటే ఎక్కువ వేతనాలు అందే రాష్ట్రాల్లో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్, 2 కర్ణాటక, 3rd ప్లేస్ మహారాష్ట్ర, 4th ప్లేస్ తమిళనాడు, 5వ స్థానం ఉత్తరప్రదేశ్. అత్యధిక ఉద్యోగాల కల్పన ఉన్నటువంటి రాష్ట్రాలు 1st ప్లేస్లో ఉత్తరప్రదేశ్, 2వ ప్లేస్లో మహారాష్ట్ర, 3వ ప్లేస్లో ఢిల్లీ, 4వ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్, 5వ స్థానంలో రాజస్థాన్. ఇంటర్న్షిప్ అందుకుంటున్న వాళ్ళ శాతం ఆంధ్రప్రదేశ్లో 93.5, రాజస్థాన్లో 93.22, జార్ఖండ్లో 92.98, కర్ణాటకలో 91.62, వెస్ట్ బెంగాల్లో 91.3. ప్లేస్మెంట్ల పరంగా చూస్తే 18-19లో 37,000 ఉద్యోగాలు, 19-20లో 52,000, 20-21లో 69,000, 21-22లో 85,000, 22-23లో 1.2 లక్షల ఉద్యోగాలు అన్నటువంటిది హైలైట్ చేసుకొచ్చారు. ఇందులో చూసుకుంటే 4 నెలల్లో మొదటి 4 బాధ్యతలు చేపట్టినటువంటి జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత 4 నెలల్లోనే 1.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం కాకుండా వాళ్ళందరికీ పారదర్శకంగా భర్తీ చేశామంటూ ఇప్పుడు లెక్క చెప్పుకొచ్చారు. దేశ చరిత్రలో ఒకేసారి కొత్తగా 1,25,000 ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టించడం, వెంటనే భర్తీ చేయడం జరగలేదు. బాప్పాల్లో నిరుద్యోగిత రేటు 5.3% ఉంటే ఇప్పుడు 4.1% ఉంది. ఇది కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ వెలువరించినటువంటి గణాంకాలు. 2014-19 మధ్యన చంద్రబాబు భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య కేవలం 34,108. చంద్రబాబు దిగిపోయే మే 2019 నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,97,123. ఇప్పుడు జగన్ హయాంలో శాశ్వత ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్, ఇతర ఉద్యోగులు మొత్తం కలిపి 6,38,087 మంది. వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి జగన్ సర్కార్ 54,466. అయితే ఇక్కడ ఇందులో చిన్న జిమ్మిక్ చేశారు వీళ్ళు. బాబు దిగిపోయే నాటికి 3,97,127 మాత్రమే అన్నారు. జగన్ హయాంకి 6,38,087 అంటున్నారు. ఇది కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ కూడా కలిపి అంటున్నారు. ఇక్కడే చిన్న లాజికల్ ఫెయిల్యూర్ ఉంది. మరి చంద్రబాబు టైంలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కూడా కలిపి ఎంత ఉద్యోగాలు, అప్పుడు అది ఇది లెక్క కడితే తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళు అవుట్ సోర్సింగ్ కింద ఎవరిని చూపెడుతున్నారు, వాలంటీర్లు కూడా చూపెడుతున్నారు. కాబట్టి ఇందులో చిన్న మతలబు ఉంది.